ఇవాళ మాట్లాడితే వీడియోని తెల్లారే డౌన్లోడ్ చేయించడం, ఆ మ్యాటర్ని డౌన్లోడ్ చేయటం, సోషల్ మీడియా మీద మొత్తం ఉక్కుపాదం మోపుతున్నారు. ఇది ఎన్నకాలం సాగుతుందా చంద్రబాబు నాయుడు గారు? మీకు అమరావతిలో జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి సాక్ష్యాధారాలతో కూడినటువంటి ప్రశ్నల పరంపర, ఒక్కదానికి సమాధానం చెప్పడవడు. ఎప్పుడు పూర్తవుతుంది నారా చంద్రబాబు నాయుడు గారంటే సమాధానం చెప్పరు. అప్పు ఎంత అవుతుందంటే సమాధానం చెప్పరు. ఈ లెక్క అమరావతి నిర్మాణం ఎన్ని లక్షల కోట్లకి ఇది వెళ్ళి ఆగుతుంది, ఎప్పటికీ ఎంత డబ్బుతో పూర్తవుతుందంటే చెప్పరు. సంవత్సరానికి వడ్డీ ఎంత కట్టాలంటే చెప్పరు. చెప్పకపోగా బూతులు, తిట్లు, శాపనార్థాలు. చంద్రబాబు నాయుడు గారు ఆయనతో మంత్రులు. నిన్న మన జగన్ గారు చెప్పారు, ఒక ఇంగ్లీష్ విలేకరు గారు అడిగింది, మరి మీరేమో మావిగాని అంటున్నారు కదా, మరి నారా చంద్రబాబు నాయుడు గారేమో అమరావతి ఇక దిక్కు ఈ రాష్ట్రానికి అంటున్నారు కదా, మీ స్టాండ్ అదే కంటిన్యూ చేస్తున్నారా అంటే ఖచ్చితంగా దాన్నే మేము ఎన్నికల మేనిఫెస్టోలో తీసుకుంటాం. మావిగన్ అనేది మేము అభివృద్ధి చేయకపోయేది అంటే ఇక నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చేత పెట్టేటువంటి ఖర్చులు గాని పెట్టుబడులు గాని ఈ మావిగన్ ప్రాంతంలోనే జరుగుతాయి. అభివృద్ధి కూడా మావిగన్ ప్రాంతంలో చేయాలనేటువంటి మా లక్ష్యం. తద్వారా ఈ రాష్ట్రానికి నిజమైన సంపద ఎక్కడొస్తుందంటే ఈ మావిగన్ ప్రాంతంలోనే, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతంలో మాత్రమే సాక్షాత్కరిస్తుందని చెప్పని గట్టిగా చెప్పి డొల్లతనం లేకుండా, మసిపూసి మారేడికాయ చేయకుండా, చంద్రబాబు లాగా, పవన్ కళ్యాణ్ గారి లాగా సొల్లు మాటలు చెప్పకుండా మాది ఇది, మా ఎజెండా ఇది అని చెప్పి ఆయన చెప్తే వెంటనే ఏంటయ్యా సమాధానం ఏం చెప్పిందంటే ఈ ప్రభుత్వం కంగారుగా వెంటనే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతాడు. 9 మంది మంత్రులు మాట్లాడతారు. యనమల రామకృష్ణ గారు, ఊడిపోయిన మంత్రులు కూడా మాట్లాడతారు నాలంటోళ్ళు. యనమల రామకృష్ణుడు గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ గారు, ధూళిపాల నరేంద్ర గారు, కన్నా లక్ష్మీనారాయణ గారు, మంత్రులు కాకుండా నేను చెప్పేది బాలశౌరి, అలాగే ఆదినారాయణ రెడ్డి, పల్లా శ్రీనివాస్, గల్లా మాధవి, సుజనా చౌదరి, ఇట్లా వీళ్ళందరూ కానీ ఎమ్మెల్యేలు కానీ ఓకే తిట్లు, శాపనార్థాలు. 9 మంది మంత్రులు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ నాయుడు గారు, సత్యకుమార్ గారు, ఆయన బీజేపీనా తెలుగుదేశం మనకు అసలు అర్థం కాదు. చూసినోడు మామూలుగా తెలుగుదేశం వాళ్ళే ఈయన మన ఆయన కదా అనుకుంటున్నారు. మర్చిపోయాను, బీజేపీ వాళ్ళే మర్చిపోయారు. సత్యకుమార్ బీజేపీ అన్న సంగతి బీజేపీ వాళ్ళు మర్చిపోయారు. బీజేపీ వాళ్ళు దత్తత ఇచ్చేసినట్టున్నారు చంద్రబాబు నాయుడుకి, తెలుగుదేశం పార్టీకి దత్తత ఇచ్చినట్టున్నారు సత్యకుమార్ గారిని. విష్ణుకుమార్ రాజు గారు, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడు వారు. ఇటు నుంచి అటు దూకిన బాలశౌరి గారు, జంపింగ్ జపాంగ్ వారు. వీళ్ళు కాకుండా కొల్లు రవీంద్ర గారు మంత్రి గారు, టీజీ భరత్ గారు మంత్రి గారు, కొండపల్లి శ్రీనివాస్ గారు మంత్రి గారు, పార్థసారథి గారు మంత్రి గారు. వీరందరూ ఏంటి అంటే మొత్తం జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాం, నోటికొచ్చింది మాట్లాడటం. జగన్ గారు వేసినటువంటి ఒక్క ప్రశ్న మీద ఆధారాలతో సహా, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తో సహా అమరావతిలో జరుగుతున్నటువంటి అవినీతి గాని, రైతులు పడుతున్నటువంటి కష్టాలు గాని, అక్కడ జరుగుతున్నటువంటి దోపిడీ గాని ఒక్కదానికి ఒక్కడు కూడా సమాధానం చెప్పడు. ఇంకొక గమ్మత్తు ఏంటంటే ఈ మంత్రులు ఉన్నారు కదా, ఈ 9 మంది మంత్రులు ఎంత మహానుభావులు అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి. ఒక్కళ్ళ శాఖ గురించి ఒక్కడు కూడా సమాధానం చెప్పడం, మాట్లాడు. ఒక్కడు మాట్లాడు అసలు. ఇక సత్యకుమార్ గారు మందుల బడ్జెట్ తగ్గిందని చెప్పని ఈనాడులో రాస్తే సమాధానం చెప్పడు. అరే మందులకి ఇవ్వాల్సి ఇచ్చినటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులకు ఇచ్చినటువంటి కేటాయించినటువంటి బడ్జెట్ కిందటేటి కన్నా ఈ సంవత్సరం కోత పడింది. ఏంటి అంటే సాధారణంగా ఏమవుతుంది,
ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనితీరు బాగుంటే వచ్చే పేషెంట్ల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే జనాభా పెరుగుతూ ఉంటుంది కాబట్టి పేషెంట్ల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. పేషెంట్ల సంఖ్య పెరిగినప్పుడు ఏం చేయాలి? సౌకర్యాలు పెంచాలి, మందులు పెంచాలి, డాక్టర్లను పెంచాలి. పెంచకపోగా ఆ బడ్జెట్ కట్ చేస్తుంటే ఒక్కరోజు సమాధానం చెప్పడు. హాస్పిటల్ బాగోలేదంటే సమాధానం చెప్పడు. ఏ హాస్పిటల్కి ఇవాళ ఆయన ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి? ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఎన్ని ఉన్నాయి? కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఎన్ని ఉన్నాయి? జిల్లా హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయి? మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్ ఎన్ని, టీచింగ్ హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయి? ఎన్ని హాస్పిటల్ నేను సందర్శించాడు? చెయ్యాలి కదా నువ్వు. 2 ఏళ్లు గడిచిపోయింది కదా. మొన్న మెడికల్ కాలేజీ హాస్పిటల్ అన్నిటికీ, లేదా అన్ని జిల్లా హాస్పిటల్కి, అన్ని కమ్యూనిటీ హాస్పిటల్స్కి, అన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్స్కి అంబులెన్స్లు 108 అంబులెన్స్లు పనిచేయలేదంటే మాట్లాడడం. అంబులెన్స్ రాక, ఫోన్ కొడితే అంబులెన్స్ రాక పేషెంట్లు చచ్చిపోయారంటే మాట్లాడడం. హాస్పిటల్లో స్ట్రెచ్చర్ లేదు, స్ట్రెచ్చర్లు లేకపోతే పేషెంట్లే మోసుకెళ్తున్నారన్నా కూడా మాట్లాడడం. ఇంకా గర్భిణీ స్త్రీలని డోలీ కట్టి మోసుకొస్తున్నారంటే కూడా మాట్లాడడం. అక్కడికి వెళ్ళి చూడ్డైనా సత్యకుమార్ గారు వైద్య ఆరోగ్య శాఖ మార్చులు. జగన్ గారి మీద మాత్రం తిట్టమంటే చంద్రబాబు ఉసుకో అనగానే అసలు మామూలుగా అసలు 4 కాళ్ల మీద పరిగెత్తుకు వస్తాడు. మామూలుగా పరిగెత్తుకొచ్చి వెంటనే ప్రెస్ మీట్. బీజేపీని ఎక్కడ కలిపేశారు? అందరినీ వాళ్ళ కలిపేశారు ఏంటండి సత్యకుమార్ గారు? ఒరిజినల్ పార్టీ లేదా మందే? ఈగోలేనంత ఎంతసేపు ఓహోం అని మోసేయటమేనా చంద్రబాబు నాయుడు గారిని? జగన్ గారు ఏం తప్పు మాట్లాడాడు? మీకు చేతన అయితే ఈ మంత్రుల్ని, చంద్రబాబు నాయుడు గారిని అందరిని అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి ఒక్క ప్రశ్న కన్నా మీరు సమాధానం చెప్పారా అని అడుగుతున్నాం. చెప్పండి. జగన్ గారు చూపించినటువంటి కాగితాలు తప్పుడు అయితే, లేదా చెప్పిన లెక్కలు మీరు నిరూపించాలి కదా సాక్ష్యాధారాలతో. ప్రభుత్వం మీది కదా, ప్రభుత్వం నడుపుతున్నారు కదా. అవి రాకపోగా ఇంతవరకు అసలు మామూలుగా బజారుల్లో కూడా, బ్రాందీ షాపుల దగ్గర కూడా వాడనటువంటి బూతుల్ని, తిట్లని ఎందుకు? మావిగానంటే భయం. మావిగానంటే భయమే కదా. భయం కాకపోతే ఎందుకు మీకు ఇంత? మేము అడుగుతున్నాం కదా, అమరావతికి ఎన్ని లక్షల కోట్లు కావాలి? అమరావతి పూర్తి చేయడానికి ఎన్ని సంవత్సరాలు కావాలి? ఎన్ని సంవత్సరాలు కావాలి? యుగాంతానికి వస్తుందా? కలియుగం పూర్తయ్యేప్పటికి అవుతుందా? నారా చంద్రబాబు నాయుడు గారు ఈ 9 మంది మంత్రులను అడుగుతున్నా, ప్రపంచ స్థాయి రాజధాని అని చెప్పారు. సింగపూర్ని మించిన రాజధాని నిర్మాణం చేస్తా అని చెప్పారు. సింగపూర్లోకి, అమరావతిలోకి బుల్లెట్ ట్రైన్ తెస్తామని చెప్పారు. ఒలింపిక్స్ నిర్వహిస్తామని చెప్పారు అమరావతిలో. నవనగరాలు, అది రాజధాని కాదు, నవనగరాలు నిర్మాణం చేస్తామన్నారు. చివరికి ఏమైంది? 29 గ్రామాలతో కూడినటువంటి ఒక మున్సిపాలిటీని చేస్తున్నామని చెప్తున్నారు. ఇప్పుడు అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని చెప్పి మీరు చెప్తారు. కేంద్రంతో ఒప్పించాం, పార్లమెంట్లో చట్టం చేశాం, అవి చేసాం, ఇవి చేశామని సొల్లుగబులు చెప్తారు. చివరికి ఏంటయ్యా అంటే వరల్డ్ క్లాస్ క్యాపిటల్ నిర్మాణం చేస్తామని, ఒక మహానగరం, అంతర్జాతీయ మహానగరం చేస్తామని చెప్పని ఇవాళ ఒక మున్సిపాలిటీ అని చెప్తున్నారు. ఏంటి అంటే చివరికి అమరావతిని 7 బిల్డింగుల రాజధాని చేస్తున్నారు. 7 బిల్డింగులు అవుతాయి అని చెప్తున్నారు. మోయలేని అప్పులు, అంతులేని అవినీతి కాదా ఇది అని అడుగుతున్నాను. ఒక్కదానికి మీరు సమాధానం చెప్తారా? 2028లో ప్రారంభిస్తామని చెప్తున్నాడు. ఏం ప్రారంభిస్తాడే అంటే 2028లో 2015లో టెండర్లు పిలిచి 2016లో